రైస్ తింటే ఫ్యాట్ అవుతారు, చపాతీ తింటే స్లిమ్ అవుతారు. ఇది రెగ్యులర్గా వింటూ వస్తున్నాం కదా, ఇది ఎంతవరకు నిజమో ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చేస్తా, ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా ఇవి రెండు కంపేర్ చేద్దాము. అరౌండ్ 100 grams ఆఫ్ కుక్డ్ రైస్కి మనకు 120 నుంచి 130 క్యాలరీస్ వస్తాయన్నమాట. అదే మనకు చపాతీ చూసుకుంటే ఒక మీడియం చపాతీకి మనకు 70 to 80 క్యాలరీస్ మాత్రమే వస్తాయి. ఇక్కడ క్యాలరీస్ డిఫరెన్స్ ఉన్నా కూడా మనం చపాతీ 1 or 2 తోని ఎండ్ చేసేస్తాము. అదే రైస్ వచ్చేసరికి 300 to 400 grams ఈజీగా తినేస్తాము. నార్మల్గా చపాతీలో ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల మనం కొంచెం చపాతీ తిన్నా కూడా మనకు ఫుల్నెస్ ఎక్కువసేపు ఉంటుంది అనమాట, అండ్ తొందరగా కడుపు నిండుతుంది. అదే రైస్ లో చూసుకుంటే తక్కువ ఫైబర్ ఉంటుంది అండ్ తొందరగా డైజెస్ట్ అయిపోయి మనకి ఎనర్జీని ఇస్తుంది అండ్ ఇంకొంచెం ఆకలి అవుతూ ఉంటుంది అనమాట, ఇంకొంచెం ఎక్కువ తినాలనిపిస్తుంది. సో క్లియర్ డిఫరెన్స్ తెలిసిందే కదా రెండింటి మధ్యలో. ఇప్పుడు ఫ్యాట్ లాస్ దగ్గరకు వద్దాము. బాడీలో ఉన్న ఫ్యాట్ లూజ్ అవ్వాలంటే మనం కావాల్సిన దానికన్నా తక్కువ తినాలి. సో తక్కువ ఇది తిన్నా కూడా మనం ఫ్యాట్ లూజ్ అవుతాం. జస్ట్ మనం పోర్షన్ కంట్రోల్లో తినడం నేర్చుకోవాలంతే. జస్ట్ ఒక ఫుడ్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఓవరాల్ బ్యాలెన్స్ పైన ఫోకస్ చేస్తే సరిపోతుంది. లేదు ఫ్యాట్ లాస్లో చపాతీయే తినాలి అని మీ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ రీల్ షేర్ చేయండి, క్లారిటీ ఇవ్వండి వాళ్ళకి. మరిన్ని తెలుగు ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ అకౌంట్ని ఫాలో కొట్టేసి పెట్టేసుకోండి.